కాబట్టి ఇంకా గుడి దాకా ఇదేనాట గుడిది. గుడి పార్కింగ్ ఇది ఏది రెండే కార్లు పడతాయి వాహనంలో నెలకు స్థలం ఏది కరెక్ట్ మూడే కార్లు పడతాయి, ఎక్కువ పట్టవు. ఇది గుడి ఎంట్రన్స్ లెక్క లేదు, అన్ని ఇల్లుల మధ్యలో ఉంది సంది. ఇది గుడి దాచుకుంది. ఇక్కడ పాదాలు విష్ణుమూర్తి పాదాలు, నాకు తెలియదు, చెప్పమంటే చెప్పిన. శక్తి పీఠాల్లో 10వ పీఠం. సాధారణంగా చాలా పెద్ద ఆలయం ఉండాలని సందేహంగా రావచ్చు, చిన్న ఆలయం ఉండాలి. ఇక్కడ కూడా ఒకప్పుడు చాలా భవ్యమైన మందిరం ఉండేది. ఎప్పటిదాకా అంటే మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే 15వ శతాబ్దంలో కూడా చాలా గొప్ప మందిరం కింద విరాజిల్లినట్టు చారిత్రక ఆధారాలు శాసనాలు ఉన్నాయట. ఇది ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం చేసిన విషయం ఎందుకో తెలియదు, కానీ అంత గొప్ప ఆలయం ఒక 500 ఏళ్ల క్రితం భూమిలో పెరిగేది. మహారాజా గారు మళ్ళా తలపండిన బ్రహ్మం గారికి కనీసం 7 ఏళ్ళ అడవిలో ఆ చెట్టు గురించి వెతకవలసి వచ్చేది. అంత విశిష్టత గల ఆలయం అమ్మ ఈ ఆలయం. ఆవిడే మూల రూపం, వెండి కవచం వేసినటువంటి చెక్క విగ్రహం. 18 పీఠాలలో మధ్య పీఠం, సంఖ్యాపరంగా మధ్యది. అలాగే ఆవిడ శరీర భాగాలలో కూడా పీఠము అంటే పృష్ఠభాగం. ఆయన మీద యాగం చేసిరా గయాసురుడు, ఆయన మీద యాగం చేసి, ఆ యాగం చేస్తే ఆయన పాదం ఉంటది కదా, ఆయన పాదం ప్లేస్ అంట. పాదం ప్లేస్ విష్ణుమూర్తి కాలు ఇంకా ఆ పాదం ప్లేస్ లో విష్ణుమూర్తి కాలు పెట్టింది అన్నట్టు. దత్తాత్రేయుడు ఉన్న శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. లోపలికి పర్మిషన్ లేదు, ఫోటోస్ తీయనీయట్లేదు. ఇదేమో స్వయంభూ శివాలయం. బాబు ఖమ్మం దాత సురేంద్ర బాబు, ఖమ్మం దాత 10,116. పిఠాపురంలో అన్నదానం ఎట్లుంది చెప్పు. సూపర్. ఏం ఎట్లుంది, మంచిగుందా? పిఠాపురం 10వ శక్తిపీఠం. పిఠాపురం 10వ శక్తిపీఠమా? అమ్మవారు పునరుతిక అమ్మవారు. గుడి దగ్గరికి ఎంట్రీ. బండి ఇక్కడే పెట్టాం, అక్కడ పార్కింగ్ లేదు కాబట్టి ఇంకా గుడి దాకా ఇదేనాట గుడిది. గుడి పార్కింగ్ ఇది ఏది రెండే కార్లు పడతాయి వాహనంలో నెలకు స్థలం ఏది కరెక్ట్ మూడే కార్లు పడతాయి, ఎక్కువ పట్టవు. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటా పోవుడే. ఇల్లు అంటే మరి దగ్గర కట్టారు. ఇక్కడ నుంచి నడుచుకుంటా పోవుడే పాయింగా. చెప్పులు వేసుకురావా? సర్ర మొగలు ఎక్కితే ఇది గుడి ఎంట్రన్స్ లెక్క లేదు, అన్ని ఇల్లుల మధ్యలో ఉంది సంది. ఇది గుడి దాచుకుంది. టెంపుల్కి పోయే దారి చాలా ఇంకా చిన్న సందులో నుంచా కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ వెళ్ళి కట్టారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ పీఠం. సాధారణంగా చాలా పెద్ద ఆలయం ఉండాలని సందేహంగా రావచ్చు, చిన్న ఆలయం ఉండాలి. ఇక్కడ కూడా ఒకప్పుడు చాలా భవ్యమైన మందిరం ఉండేది. ఎప్పటిదాకా అంటే మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే 15వ శతాబ్దంలో కూడా చాలా గొప్ప మందిరం కింద విరాజిల్లినట్టు చారిత్రక ఆధారాలు శాసనాలు ఉన్నాయన్నమాట. ఇది ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం చేసిన విషయం. అయితే ఎందుకో తెలియదు కానీ అంత గొప్ప ఆలయం ఒక 500 ఏళ్ల క్రితం భూమిలో వెళ్ళిపోయింది. దండయాత్రలా లేదా ప్రకృతి విషయాలా తెలియదు కానీ మళ్ళా ఇదే ప్రాంతంలో 200 ఏళ్ల క్రితం దర్శనం ఇచ్చింది మహానుభావుడు వచ్చి ఇక్కడే మా అమ్మ ప్రకృతిగా అమ్మ స్థానం అంటే మహారాజా గారు మళ్ళా చూపించి అంతటి ఆలయం కట్టాలని అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఇదిగో కట్టలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల ఏంటి, ఆ సతీదేవి యొక్క శరీరంలో పీఠము అంటే కూర్చునే పృష్ఠభాగం అది బహిర్గతం కాని ప్రదేశం అవ్వడం వల్ల ఏంటి నిర్మాణం చేయబట్టలేకపోయారు. పార్వతీదేవి కంటే కూడా ముందు సతీదేవి యొక్క శరీర భాగాలు 18 చోట్ల పడితే ఏర్పడిన పీఠాలు. అంత పురాతనమైన అంటే మనం ఏ పౌరాణిక గ్రహాలలో చూసినా ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుని చెప్తాం. కానీ ఆ పార్వతీదేవి కంటే కూడా ముందు అంటే బహుశా సృష్టి ఆదిలో ఇక్కడ నిర్మాణం చేపట్టలేకపోయారు. అయినప్పటికీ ఆ స్థాన విలువ అలాంటిది, ఆ వీక్ పవర్ ఆ పీఠంలో ఉంటుందా. చెక్క విగ్రహం ఒకప్పుడు భారతదేశం అంతా చెక్క విగ్రహాలే ఉండేవి. శ్రమపస్తులు దండయాత్రలో రంభం చేసేస్తున్నారని చెప్పి రాత్రి విగ్రహాలకు మారారు. కానీ ఒక విగ్రహం చెయ్యాలి అంటే ఆ స్థపతులు ఈ విశ్వభ్రేమల్లో అడవుల్లోకి వెళ్ళి ఆ చెట్టు గాలించడానికి కొన్ని ఏళ్ళు పట్టారు. దీంట్లో ఒక ధ్వజస్తంభానికి సరిపడా ఒక చెట్టు వెతకాలంటే బాగా తలపండిన బ్రహ్మం గారికి కనీసం 8 ఏళ్ళు అడవిలో ఆ చెట్టు గురించి వెతకవలసి వచ్చేది. అంత విశిష్టత గల ఆలయం అమ్మ ఈ ఆలయం. ఆవిడే మూల రూపం వెండి కవచం వేసినటువంటి చెక్క విగ్రహం. 18 పీఠాలలో మధ్య పీఠం సంఖ్యాపరంగా మధ్యది. అలాగే ఆవిడ శరీర భాగాలలో కూడా పీఠము అంటే పృష్ఠభాగం, ఆ భాగం పడ్డ ప్రదేశం కాబట్టి పీఠికోపురము అని పేరు వచ్చింది. బాగా ప్రాచీన చరిత్రలో పిష్టపురము అనేవారు. పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అన్నారు. పిఠాపురం కుక్కుడేశ్వర స్వామి దేవాలయం. మనం ఇందాక వెళ్ళింది శక్తిపీఠం. మళ్ళా అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ ఈ దేవాలయం కొత్తగా నిర్మించారు. కుక్కుడేశ్వర స్వామి ఆలయం పిఠాపురం. కోనేరు ఆయన ఎవరో తెలియట్లేదు. కోనేరు కాళ్ళు మాత్రం బాగా కాలుతున్నాయి. గయాసురుడు అట, రాక్షసుడు. ఆయన మీద యాగం చేసిరా. గయాసురుడు ఆయన మీద యాగం చేసి, ఆ యాగం చేస్తే ఆయన పాదం ఉంటది కదా, ఆయన పాదం ప్లేస్ అంట. ఆయన పాదం ప్లేస్ ఆయన విష్ణుమూర్తి కాలు పెట్టింది అన్నారు. విష్ణుమూర్తి కాలు పెట్టింది. ఆ దగ్గరికి పోయి తీసి సెట్ చేద్దాం. విష్ణుమూర్తి కాలు ఇంకా ఆ పాదం ప్లేస్ లో విష్ణుమూర్తి కాలు పెట్టింది అన్నట్టు. కుక్కుడేశ్వర ఆలయం. కుక్కుడేశ్వర ఇక్కడ పూజ చేసిన రాక్షసుడు గయాసుడి పాదాలు. గుడి లోపలికి ఇప్పుడే దర్శనానికి పోతున్నాం. నంది గుడి బాగుంది. స్వయంగా వెలిసిన శివుని వాళ్ళు పర్మిషన్ ఇలా తీయడానికి రైట్స్ ఒప్పుకోమన్నారు. చండీశ్వరి స్వామి విగ్రహం ఇదే తీసుకోవచ్చు. దత్తాత్రేయుడు గురు భూతిక మనకి పర్మిషన్ ఇట్లా ఈవో పర్మిషన్ కావాలన్నారు. ఈవో పర్మిషన్ మనం తీసుకొని చేసేంత టైం మనకు లేదు కాబట్టి పిల్లల నుంచి
అదే గర్భాలయం ఈయన ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు. అది మనకు తెలియదు కానీ అది నుంచి ఇది తీసుకొచ్చారు. ఇందాక చూసిన ఓల్డ్ టెంపుల్, ఇప్పుడు ఇది మొత్తం ఓవరాల్ గా ఉన్న శక్తి పీఠాల్లో ఇది 10దా? మొత్తం ఓవరాల్ గా ఉన్న శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠం. లోపలికి పర్మిషన్ లేదు, ఫొటోస్ తీయనీయట్లేదు. ఇదేమో స్వయంభూ శివాలయం. కుక్కుటేశ్వర స్వామి ఆలయం, కోనేరు. రాక్షసుడి విగ్రహం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇంకా పోతున్నాం. ఎగ్జిట్ ఇటువైపు, కానీ కోనేరు చూద్దామని ఇటు వచ్చా. పిఠాపురం శక్తిపీఠం, అన్నదానం. ఇది అన్నదానం ప్లేసు. ఇక్కడ టోకెన్ ఇస్తారు. అన్నదానం ఇక్కడ ఎవ్రీడే అన్నదానం ఉంటుంది. ఎవ్రీడే. 10,116 బాబు ఖమ్మం దాత సురేందర్ బాబు ఖమ్మం దాత 10,116 ఖమ్మం. మొత్తం హైదరాబాద్లో అయితే ఇంకా అవసరం లేదు, ఇంకా లెక్కలేని. పిఠాపురంలో అన్నదానం, శక్తిపీఠం ఆలయంలో, శివాలయంలో. దర్శనం అయిపోగానే వెంటనే అన్నదానం. ఇక్కడ అన్నం కూడా బాగుంది, రైస్ క్వాలిటీ బాగుంది. గౌతమ్ రెడ్డి చూడు, మంచి ఎట్లుంది చెప్పు. సూపర్, సాంబార్ బాగుంది. చెప్పు ఏం ఎట్లుంది, మంచిగా ఉందా?